మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లాలోని పోచమ్మ గల్లీలో ఉన్నాం. పోచమ్మ గల్లీ అనగానే చాలామంది గుర్తొచ్చేది పోచమ్మ గల్లీలో ప్రతి ఏటా కూడా మట్టి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే ఈసారి పోచమ్మ గల్లీలో ఎలాంటి మట్టి వినాయకుడిని మనము చూడబోతున్నాం అనే దానిపైన అయితే మనం ఇక్కడికి మాట్లాడడానికి అయితే వచ్చినాము. సో దాదాపు 13 సంవత్సరాలుగా కూడా మట్టి విగ్రహాన్ని ఇక్కడ పెడతా ఉన్నారు. ఈసారి దాదాపు 63 అడుగుల మట్టి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెడతా ఉన్నారు ఈ పోచమ్మ గల్లీ యూత్ సభ్యులు. సో దాదాపుగా తెలంగాణలోనే 2వ అతిపెద్ద మట్టి వినాయకునిగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈసారి బోలాశంకరుని రూపంలో ఈ వినాయకుడు అయితే నిజామాబాద్ ప్రజలకి దర్శనమిస్తూ ఉన్నాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్దాం. ముస్తాబ్ అవుతున్నాడు గణనాథుడు, ఎట్లా తయారవుతున్నాడు అనే దాని మీద చూద్దాం ఒకసారి. పోచమ్మ గల్లీ నీలగిరి రాజన్న అయితే మనతో ఉన్నారు. ప్రతి ఏటా కూడా వీలాధ్వర్యంలోనే ఈ మట్టి గణనాథుని తయారు చేసి నిజామాబాద్ జిల్లా ప్రజలకైతే దర్శనం అందిస్తూ ఉన్నారు ఏటా. సో అన్న, మీరు చెప్పండి, ఒకప్పుడు ఎట్లా స్టార్ట్ చేసారు, ఇప్పుడు ఎట్లా రన్ అవుతా ఉంది అసలు? మా రవిత యూత్ సొసైటీ అప్పుడు 1987లో 10 రూపాయలతో స్టార్ట్ అయిన మా యొక్క ప్రస్థానం ఈ ఏడాది ఇప్పుడు మా 10 లక్షలతోటి నడుస్తుంది. అంటే ఆ గణనాథుని మేము కొలుస్తున్నాం కాబట్టి ఆయన దయ వల్ల అంచెలంచెలు ఎదుగుతూ ఈ యొక్క తెలంగాణలోనే 2వ స్థానంలో, ఖైరతాబాద్ తర్వాత 2వ స్థానంలో మా యొక్క గణనాథుడు ఉన్నాడు. ఎందుకంటే గతంలో కూడా ఖైరతాబాద్లో పిఓపి గణేష్లు పెట్టడం వల్ల మేము అందరికీ అవేర్నెస్ తెచ్చి పర్యావరణాన్ని కాపాడాలా, ఎందుకంటే వాతావరణంలో అనుకూలిస్తున్న ఫలితాలను అందరికీ ప్రజలకు భక్తులకు వివరించుకుంటూ అందరూ కూడా అవేర్నెస్ చెంది అప్పుడు కూడా ఖైరతాబాద్ గత 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మట్టి గణపతిని చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇట్లా అందరూ కూడా యూత్ సభ్యులు అందరూ యువకులు అందరూ కూడా మట్టి గణపతులనే పెట్టి అందరికీ కూడా ఆదర్శం కావాలి. ఎందుకంటే మట్టి అంటే శ్రేష్టం కాబట్టి ఆ యొక్క మట్టితోటి గణపతులు చేస్తే చాలా మంచిది కాబట్టి అందరూ కూడా మట్టి గణపతులు చేయాలి. ఈ గణనాథుని తయారు చేసేందుకు ఏటా కలకత్తా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా అక్కడ నుంచి కళాకారులు వస్తారు అని చెప్పేసి మాకు తెలుసు అన్న. ఈసారి ఎంతమంది వచ్చారు, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు భూమి పూజ చేశారు, ఇప్పటి వరకు ఎట్లా నడుస్తుంది అసలు? అయితే ప్రతి ఏడాది కూడా కలకత్తా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఈ యొక్క కళాకారులు రావడం జరిగింది. ఈ ఏడాది కొద్దిగా ఇబ్బంది వల్ల లేట్ రావడం జరిగింది. దాదాపు 18 మంది కళాకారులు ఈ యొక్క గణనాథుని రెయిన్బోలు శ్రమించి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క గణనాథుని తీర్చిదిద్దడం జరిగింది. రేపు ఏంటంటే రేపు వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క గణనాథుడు కొలువుదీరి అందరికీ భక్తులకు ఆశీర్వదిస్తారని కోరుతున్నాము. సో ఖైరతాబాద్ తర్వాత మన నిజామాబాద్ జిల్లానే చూస్తూ ఉంటారు. సో ప్రతి ఏటా పోచమ్మ గల్లీ వినాయకుడు అసలు ఏ రూపంలో ఉన్నాడు, అసలు ఏంది ఏం కథ అనేది చాలామంది సెర్చ్ చేస్తూనే ఉంటారు. యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో మొత్తం వైరల్ అవుతూనే ఉంటుంది. సో ఈసారి గణనాథుడు ఏ రూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు ప్రజలకి? ఈ 2024 గాను బోలాశంకరుని అవతారంలో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం దర్శనం ఇవ్వబోతున్నాడు. అందరికీ ఉత్కంఠతోటి 24 గంటల్లో ఈ యొక్క గణనాథుడు రాబోతున్నాడు. కాబట్టి రేపు సాయంత్రం ఇక్కడ భజన మరియు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు తండోపతండాలు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అసలు ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? చాలా షార్ట్ పీరియడ్లోనే ఆ కళాకారులు మీకు చేతికిచ్చిర్రు గణనాథుని అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఏమేమి మిక్స్ చేస్తారు, అసలు ఏమేమి వాడి వినాయకుడిని తయారు చేస్తారు? 15 ఆగస్టు రోజు ఈ యొక్క గణనాథుడికి భూమి పూజ చేయడం జరిగింది. 16వ తారీఖు నుంచి ఈ యొక్క చాలా ఇప్పటి వరకు 21 రోజుల్లో ఈ యొక్క గణనాథుని నెలకోవడం ఒక చరిత్ర. అలాంటిది ఇంతవరకు ఎవరు కూడా 21 రోజులు ఇంత పెద్ద గణనాథ్ చేసిన చరిత్ర లేదు. కాబట్టి ఇందులో ఏంటంటే వెదర్ బొంగులు, కట్టెలు మరియు గడ్డి కలకత్తా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గంగమట్టితోటి ఈ యొక్క గణనాథుడు కొలువు తీరున్నాడు. కావాలంటే మీరు చూడొచ్చు, గణనాథుని మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇది పర్యావరణాన్ని కాపాడాలనే మేము ఉద్దేశంతో 2012 సిల్వర్ జూబ్లీ నుంచి మా యూత్ సభ్యులందరం కలిసి ఒక కంకణ బద్దులమై అందరికీ అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మట్టి గణపతిని స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఎక్కడైతేనే స్థాపించినామో అక్కడనే నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిమజ్జనమైన మట్టిని, వెదురు బొంగులను
ఏదైనా బాసర గంగలో నిమజ్జనం చేయడంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలు కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తండోపతండాలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సో ప్రతిసారి పోచమ్మగల్లి వినాయకుడు అనగానే ఒక స్పెషల్గానే ఉంటుంది. సో అన్నదాన కార్యక్రమాలు ఎట్లా చేపడతా ఉన్నారు ఈసారి? మా యొక్క గణనాథుడి అందు గత 12 ఏళ్ల నుంచి నిరంతరంగా నిత్యాన్నదానంతో పాటు పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ప్రక్కకు అన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి కాబట్టి శరణార్థులు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అన్నదానం చేస్తాం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి ఇక్కడికి వస్తారు శరణార్థులు హాస్పిటల్ చూపించుకొని, వారి కోసం నిత్యాన్నదానం స్టార్ట్ చేస్తాం. 9 రోజులు మాత్రమే ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పూజ మరియు నిమజ్జనం రోజు ఎందుకంటే హడావిడి ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని 9 రోజులు మాత్రమే ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది ఇక్కడున్న పరిస్థితి అయితే. సో కలకత్తా నుంచి కళాకారులు వచ్చారు. కళాకారులు వచ్చిన తర్వాత గణనాథుని తయారు చేసేందుకు కూడా అక్కడి నుంచి గంగమ్మ తల్లి ఒడ్డు నుంచి కూడా ఈ మట్టిని అయితే తీసుకొని వచ్చి ఈ పని అయితే చేస్తున్నాము అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఆగస్టు 15th రోజు భూమి పూజ చేసిన తర్వాతనే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ యథావిధిగా నడుస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణలోనే 2వ అతిపెద్ద మట్టి వినాయకుడిని అయితే తయారు చేశారు, ఏదైతే మనకి పోచమ్మగల్లికి సంబంధించిన యూత్ సభ్యులు. సో ఒకసారి వెళ్దాము. స్వామివారు ముస్తాబవుతున్నారు. సో ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి చాలామంది చూసుకొని వెళ్తారు. అంటే గణనాథుడు ఈసారి ఎట్లున్నాడు, ఈసారి ఏంది స్పెషల్, ప్రతి ఏటా కూడా ఒక్కొక్క అవతారం అనేది మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడు భక్తులందరికీ. సో ఈసారి ఏదైతే సాక్షాత్తు బోలాశంకరుని రూపంలో వినాయకుడు మనకి దర్శనం ఇస్తుండు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనకు ఒక విజువల్ కనిపిస్తూ ఉంది. సేమ్ పోచమ్మగల్లి వినాయకుడు కూడా ఇదే రకంగా భక్తులకైతే దర్శనం ఇస్తాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో రేపు వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే A to Z అన్నీ అయిపోయినాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో చూడొచ్చు పూర్తిగా దాదాపు ఒక 20 నుంచి 30 మంది కళాకారులు వస్తేనే ఈ పని అనేది జరిగింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే మనం దగ్గర నుంచి స్వామివారిని చూస్తే మాత్రం అసలు కనిపించట్లే. దాదాపు 63 అడుగులు అంటే కొంచెం లెంత్ తీసుకొని కొంచెం డిస్టెన్స్ తీసుకొని చూస్తేనే స్వామివారికి సంబంధించిన మొత్తం A to Z అవతారం అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో బోలాశంకరుని రూపంలో ఈసారి ఎవరైతే భక్తులు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసి తరిస్తారు, చాలా వాళ్ళ జన్మ ధన్యమవుతుంది అని చెప్పేసి కూడా మనకి కమిటీ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, పోచమ్మగల్లి నుంచి.